ఈరోజు నాకు హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత పండక్కి అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్తున్నాను. ఈ పండగ 3 రోజులు వాళ్ళతో సరదాగా గడిపి అమ్మమ్మ చేసిన పిండి వంటలు తింటూ తాతయ్య కబుర్లు వింటూ మంచిగా మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి. తాతయ్య, అమ్మమ్మ, నేను వచ్చేసా. అరే రే 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 ఆరతి, వచ్చావమ్మా? రా, కూర్చో 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 కూర్చో. మీ అమ్మమ్మని చూడడానికి ఇప్పుడు కుదిరిందా? అలా కాదమ్మమ్మ, నా కాలేజ్లో సెలవులు ఇవ్వలేదు. సరేలే, మొత్తానికి వచ్చేసావు. ఈ పండగ అన్ని రోజులు నేను మీతోనే ఓకే ఓకే ఓకే. అంతేకాదు, మీ బావ కూడా వస్తున్నాడు నీతో పాటు. వాడెందుకమ్మా? వాడికి కూడా ఇప్పుడు కుదిరుంటది మమ్మల్ని చూడటానికి. వాడొస్తే నా పండుగ ప్రశాంతంగా అవ్వదు. నేను వచ్చేసా. రారా మనోడా, నీకంటే ముందే మీ మరదలు వచ్చేసింది. ఈ పిడతమో ఏంటి ఇక్కడుంది? పోనీలే, ఈ పండగ మనకు మంచి టైంపాస్ అవుతుంది. నీకుందే పిడతమోహం దాన్ని. ఆ పంది మొహంగాడు నన్ను చూసి ఎందుకు అలా నవ్వుతున్నాడో నాకు మాత్రమే తెలుసు. వాడికి నాకు కొన్ని పాత పగలున్నాయి. అయినా మనకెందుకులే, పండగకొచ్చాడు, పండగ చూసుకుని పోతాడు. రా నాన్న, కూర్చో. ఎంత పెద్దోడు అయిపోయారా నాన్న? లేదు నానమ్మ, నేను ఎంత పెద్దవాడినైనా మీ ముందు చిన్నపిల్లాన్నే. మాటలు బాగా నేర్చావరా. మీరిద్దరూ ఫ్రెష్ అవ్వండి, వంట చేసి పిలుస్తాను భోజనానికి. మీరు రండి, నాకు సాయం చేదురు గాని. వస్తున్నా. వస్తే పిడతమోహం, ఈ పండగ నీకు జీవితంలో గుర్తుండిపోయేలా చేస్తా. నీకంత సీన్లు ఎదురు పంది మొహం. ఈ పండగ అయ్యేలోపు నేనేంటో చూపిస్తా. అమ్మమ్మ, పప్పు ఉడుకుతుంది, నువ్వు వెళ్ళి చూడు. నేను ఈ బియ్యం కడుగుతానులే. అలాగేనమ్మా, చూడు. అమ్మా ఆర్తి, గుర్తుపెట్టుకో, ఆ బియ్యం నీళ్ళు పారేకు. ఎందుకమ్మమ్మా? ఆ బియ్యం నీళ్ళతో మొహం కడుక్కుంటే మొహం శుభ్రంగా కలగా ఉంటుంది. నేను చిన్నప్పటి నుండి ఆ బియ్యం నీళ్ళే వాడుతున్నాను. నిజమా అమ్మమ్మ? నేను కూడా రైస్ వాటర్ గురించి విన్నాను, కానీ దీనికన్నా బాగా పనిచేసే దానికోసం ఇప్పుడు నేను నీకు చెప్తాను. రైస్ వాటర్ అనేది గ్లోయింగ్ స్కిన్ కోసం ఒక ట్రెడిషనల్ స్కిన్ కేర్ రొటీన్. కానీ ఇప్పుడు దాని గుడ్నెస్ ని మామా ఎర్త్ రైస్ ఫేస్ వాష్ ద్వారా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది మన ఫేస్ ని బ్రైట్ చేయడంతో పాటు గ్లాసీ లైక్ స్కిన్ గ్లో అయితే ఇస్తుంది. ప్లస్ దీనిలో నయాసినమైడ్ ఉండడం వల్ల ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేసి ఈవెన్ స్కిన్ టోన్ అయితే మనకిస్తుంది. ఇది వేరే ఫేస్ వాషెస్ లా కాదు. ఇది క్రీమీ టెక్స్చర్ ఉండడం వల్ల మన స్కిన్ ని డ్రై అవ్వనివ్వకుండా డీప్ గా క్లీన్ చేస్తుంది. అండ్ మన ఫేస్ ని హైడ్రేటెడ్ గా అండ్ ఫ్రెష్ గా ఉంచుతుంది. ఇది యూస్ చేశాక చూడు, నా క్లియర్ అండ్ ప్లమ్ స్కిన్ ఎలా ఉందో. వసే, నానమ్మ చెప్పింది రైస్ వాటర్ తో, ఫేస్ వాష్ తో కాదు. నిజమే, కానీ ఈ ఫేస్ వాష్ రైస్ వాటర్ ఎసెన్స్ నుంచి తీసుకోబడింది. ఇది యూస్ చేయడం చాలా సింపుల్ అండ్ దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీడే స్కిన్ కేర్ కి ఇది ఒక పర్ఫెక్ట్ ప్రొడక్ట్. ఈ మామా ఎర్త్ వాళ్ళు మనం చెప్పిన ఒపీనియన్స్ ని విని వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఇంకా బెటర్ గా తయారు చేస్తారు. ఓకే, నేను కూడా యూస్ చేయొచ్చా? ఈ మామా ఎర్త్ రైస్ ఫేస్ వాష్ నాకైతే ఒక గేమ్ చేంజర్. ఇది మన స్కిన్ ని క్లీన్ అండ్ హైడ్రేటెడ్ చేస్తూ గ్లాసీ లైక్ గ్లో అయితే ఇస్తుంది. అండ్ ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు కాబట్టి యూస్ చేయడానికి ఇది కంప్లీట్ గా సేఫ్. ట్రెడిషనల్ స్కిన్ కేర్ ని డైలీ రొటీన్ లోకి తీసుకురావడానికి ఇది ఒక పర్ఫెక్ట్ వే. అండ్ ఈ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ మీ దగ్గరలో ఉన్న స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. అండ్ మామా ఎర్త్ యాప్ లో లేదా వెబ్సైట్ లో నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే 20% ఆఫర్ కూడా మీరు పొందవచ్చు. వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? గో అండ్ ఆర్డర్ నౌ. రే దున్నపోతా, లేవరా, టైం అవుతుంది, భోగి స్నానం చేయాలి. నువ్వు నీ పని చూసుకో. భోగిస్తాను ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. పీడత మోహన్ దానా. నన్నే పిడత మొహం అంటావరా పంది మొహమోడా? నా పని నేను చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా నీకు. A few moments later. సరే నానమ్మా. అబ్బా,
3-4 టవల్లైనా తీసుకెళ్ళాలి. బయట చలి మామూలు లేదు. అబ్బా ఇది రాసుకుంటే తెల్లగా వచ్చేయాలి. పండక్కి పాపలందరూ మనకే పడాలి. 1 hour later. అబ్బా బా బా ఏంటి దురద పుడుతుంది. ఏంటే పిడత మొహం దానా నవ్వుతున్నావంటే నువ్వే ఏదో చేసావు. బా అవునరా పంది మొహమోడా, పండగ కదా నువ్వు తెల్లగా కనిపించాలని నలుగు పిండిలో కొంచెం సర్పు బ్లీచింగ్ పౌడర్ కలిపేశా. ఊసే పిడత మొహం ఎందుకే అలా చేసావు? బా నువ్వే కదా నా పన్నం చేసుకోమన్నావు. నా పనేంటి నిన్ను ఏడిపించడమే కదా, అందుకే ఇలా చేసా. అబ్బా నీ పిడత మొహం ఇలా. అబ్బా ఎలా ఒరే రండ్రా తొందరగా భోగి వంట చేసుకోవాలి. హా తాతయ్య మీరు వెళ్ళండి, నేను కాసేపు ఆగొస్తాను. తెల్లారులేసి మేకప్ అయ్యాను. ఆ పంది మొహం గాడి వల్ల మొత్తం పోయింది. మళ్ళీ నీట్గా ఒకసారి టచ్అప్ చేసుకోవాలి. 5 minutes మీరు వెళ్ళండి. సరే తొందరగా రండి. తాతయ్య ఎవరో పిలుస్తున్నారు చూడు. రామయ్య బావునవా? ఓకే ఓకే. సరేరా మనోడా నేను వెళ్తాను రా. ఏంటి తాతయ్య అప్పుడే వచ్చేసారు? నువ్వు మేకప్ వేసుకుని వచ్చేసరికి అక్కడ మంటేయడం అయిపోయింది. మరి నేను ఒక్కదానే మంట కాచుకోవాలా? అక్కడ మీ బావున్నాడమ్మా నీకు తోడుగా, వెళ్ళు. సరేలే. ఏమే ఇక నీ పని తెలియదా లేదా? కాఫీ పెట్టి త్వరగా. ఏ ఆర్తి రా ఇక్కడ కూర్చో. ఏమొద్దులే నువ్వే కూర్చో. రా ఆర్తి కూర్చో. ఏం కాదు రా కూర్చో. వీడేంటి ఇంత యాక్టింగ్ చేస్తున్నాడు? ఇందాక మనం ఇచ్చిన దెబ్బకి బుద్ధి వచ్చినట్టుంది. సరే దీనికి ఉంది చూడు ఇప్పుడు ఐడియా. అదేంటమ్మా మొహం నిండా అలా మాసి పూసుకున్నావు? మసా ఇందాకే కదా మేకప్ అయ్యి వచ్చాను. అయ్యో చూసుకో వెళ్ళి. ఏంటో ఏంటిది? నేనేనా? మొహమంతా మసేంటి? ఇందాక పందిగాడు పెట్టిన పొగ వల్ల ఇలా అయ్యి ఉంటది. చెత్త వెదవ. రే పంది! ఈ పిడత మొహం ఏంటి ముగ్గేస్తున్నట్టుంది? ముగ్గు చాలా బాగా వచ్చింది. కలర్స్ కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. ఏంటి ముగ్గుకే ఎంత మురిసిపోతుందా? దీని ముగ్గుకి నేను గొబ్బెం పెడతా చూడు.
ముగ్గు చాలా బాగా వచ్చింది. కలర్స్ కూడా బాగా కుదిరాయి. వెంటనే అమ్మమ్మకి తాతయ్యకి చూపించాలి. అమ్మమ్మ అమ్మమ్మ తాతయ్య నా ముగ్గు చూదురుగా రండి. అలాగే అమ్మా. ముగ్గు చాలా బాగా వచ్చింది. కలర్స్ కూడా బాగున్నాయి. చెరుకు కర్రలు కూడా వేసాను. అబ్బో. చూసి ఎలా ఉందో చెప్పండి. బాగుందా? ముగ్గు బానే ఉంది గాని గొబ్బెమ్మేందే అంత ఉంది. నేను గొబ్బెం పెట్టలేదు కదా మమ్మ. మరి అదేటి? నేను ముగ్గు బానే వేసాను కానీ నా ముగ్గును ఎవరో పాడు చేశారు. అవును, మరి నీ ముగ్గు పాడు చేయడానికి పని పెట్టుకుని పక్క దేశం చూచారు. తెంగర పిల్ల ఏమనుకుని ఏం వేసావో. పద లోపలికి. ఎవరు ఇలా చేశారు? ప్యాడ్ ఏంటి? వీడేంటి ఇలా నవ్వుతున్నాడు? అంటే నా ముగ్గు పాడు చేసింది వీడేనా? రే పంది మొహం! ఎస్, మనమే చేసాం. సంక్రాంతి శుభాకాంక్షలా. నీకుంది ఇప్పుడు చూడు. నేను పెడతా చూడు నీ ముగ్గుకి గొబ్బెమ్మ. నా ముగ్గే పాడు చేస్తావా? నీకుందరా? A few moments later. అందరు కాలిపడం కన్నా మన కాలిపడం పైకి ఎగరాలి. ఇదేంటి ఎగరట్లేదు? ఆ పంది మొహం గడు నేను కష్టపడి వేసిన ముగ్గును పాడు చేసి అమ్మమ్మ తాతయ్యల ముందు నా పరువు మొత్తం తీసేశాడు. వీడి గాలిపటం ఏంటి ఇక్కడుంది? రేపు పంది మొహం దొరికావరా? నా ముగ్గునే పాడు చేస్తావా? ఇప్పుడు చెప్తా నీకు. వస్తే పెడతా మొహం. ఇది నీ పని అని నాకు తెలిసే. వస్తున్నానుండు. ముక్క తిని 2 రోజులు అయింది. కానీ రోజు దుమ్ముల పండగ కాబట్టి గట్టిగా ఒక పట్టు పట్టాలి. అబ్బబ్బా, అప్పుడే నాన్ వెజ్ వాసన వచ్చేస్తుంది. అమ్మమ్మ వంట మొదలు పెట్టేసినట్టుంది. వాసనకే నోరూరిపోతుంది. హారతి, హారతి. రే ఏంట్రా, నాతో నీకేంటి పని? అది కాదు హారతి, నీకు చికెన్ అంటే చాలా ఇష్టం కదా. నా వాట కూడా నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నా. అవునా? నాకేదో డౌట్ గా ఉంది. నాకే వాట వద్దు బాబు, నీది నువ్వు తిను, నాది నాకు చాలు. అరే ఆర్తి, నేనేం అనుకోను. నా వాట కూడా నువ్వే తీసుకో. నాకు వద్దు, చెప్తుంటే వినిపించట్లేదా? నిజంగానా? అవును, నాకు వద్దు. సరే, నీ ఇష్టం. అబ్బా, బానే నన్నే బోల్తో కొట్టిద్దాం అనుకుంటున్నాడు. అమ్మమ్మ, నాకు చికెన్ పెట్టు. చికెన్ ఎక్కడదే? ఇందాక నువ్వు ఉండవు కదా. నువ్వే వద్దన్నావు కదే. బావకు పెట్టేశాను. నేనెప్పుడు వద్దన్నాను? నానమ్మా, ఏరా చికెన్ ఉందా? ఆర్తికే ఉందిరా. నీకు కావాలంటే సాయంత్రం వండుతాను. ఆర్తికి వద్దంట, కావాలంటే అడుగుతా చూడు. ఆర్తి, చికెన్ కావాలా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నాకు వద్దని చెప్తే నీకు అర్థం కాదా? సర్లే, తెస్తానుండు.
అమ్మ దొంగ సచ్చినోడా. అప్పుడే మర్చిపోయావేంటే? సర్లే పెరిగానం తిను. పెరుగన్నమా నాకొద్దు, ఈరోజు దుమ్ముల పండుగ, నాకు చికెనే కావాలి. ఏంటో పిచ్చి పిల్ల. అరే ఎక్కడ్రా, నేను వచ్చేస్తానా. రే ఫాస్ట్ గా రారా, కోడి పందాలు స్టార్ట్ అవుతున్నాయి. కోడి పుంజు బరిలో దిగకముందే నేను అక్కడ ఉంటాను. ఓకేరా. సరేరా. తాతయ్య తెలియకుండా సైలెంట్ గా వెళ్ళి కోడి పందాలు చూసి కొంచెం పందెం కాసి వచ్చేద్దాం. రే పంది మొహమోడా, సరైన టైంకి దొరికావురా, చెప్తా నీ పని. ఏరా ఎంత లేటు? అరే తాతయ్యని మేనేజ్ చేసి వచ్చి టైం పట్టిందిరా. మందే కదా ఇది. మందే. ఈ రోజు పందానికి ఇదే రెడీగా ఉంది. అవునా? ఖచ్చితంగా ఈ కోడి గెలుస్తుంది. నా పందెం 10,000. సరే. నువ్వేంటే పెడతమోహం ఇలా వచ్చావు? ముగ్గులు పోటీలు కాదు, కోడి పందాలు. ఇంటికెళ్ళి ముగ్గులేసుకో పో. నాకు ఈ కోడి పందాల గురించి సరిగ్గా తెలియదు బావా, అందుకే వీటి కోసం బాగా తెలిసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చాను. ఎవరు? ఎవరు? తాతయ్య, కోడి పందాలు కావాలరా నీకు? కోడి పందాలు? ఈ వయసులో నీకు కోడి పందాలు కావాలరా? కోడి పందాలు? కోడి పందాలా? కోడి పందాలా? కోడి పందాలు? కోడి పందాలు? ఇంకో రెండై తాతయ్య. వానికి దండం పెడతాను ప్లీజ్ తాతయ్య, కొన తాతయ్య ప్లీజ్. పద నువ్వు ఇంటికి రా, నీ పని చెప్పు. నాతో పెట్టుకుంటావా? బాగైందా? నీ పెడతా మొహం. అప్పుడే వెళ్ళిపోతున్నావా అమ్మా? మరి వెళ్ళాలి కదమ్మమ్మ, మా కాలేజీలు స్టార్ట్ అయిపోతాయి. మీరున్న కొద్ది రోజులు బాగా గడిచిందమ్మా. మీరు వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది నాకు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మా జీవితాలు మామూలుగా గడుస్తాయమ్మా. నువ్వలా అనక్కమ్మమ్మా, నాకు ఏడుపు వస్తుంది. బాధపడకమ్మా, మీ అమ్మ మీద తెలియక మాట్లాడిస్తుంది. ఇన్ని రోజులు కలిపి గడిపాం కదా, ఈ రోజు మీరు వెళ్ళిపోతున్నారని బాధతో మాట్లాడుతుంది. ఇలా పండక్కి పబ్బాలకే తప్ప మామూలు రోజుల్లో చూడ్డానికి రారు కదమ్మా. అలా ఏం లేదమ్మమ్మా, ఇది వరకు అంటే మేము చిన్నపిల్లలం, కానీ ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అయిపోయాం కదా, మాకు వీలైనప్పుడల్లా మిమ్మల్ని చూడ్డానికి వస్తాం. అవునానమ్మా, మాకు వీలున్నప్పుడల్లా మేము వస్తాం. సరే, మీకు టైం అవుతుంది, బయలుదేరండి. సరే తాతయ్య. బాయ్ అమ్మమ్మ. బాయ్ తల్లి. బాయ్ తాతయ్య. బాయ్ అమ్మా. బాయ్ నానమ్మా. ఇదిగో ఇది నీకు. థ్యాంక్ యూ తాతయ్య. ఇది నీకు. థ్యాంక్ యూ తాతయ్య. అబ్బా, నేను కూడా తీసుకుంటా. ఎంత పని చేశాడు. నా డబ్బులేవి, నా డబ్బులేవి. పెడతా మొహం, నీ వల్ల నా కోడి పందాలో డబ్బులు పోయాయి, అందుకే డబ్బులు తీసుకెళ్ళిపోతున్నా. మళ్ళీ కలుద్దాం, బాయ్. రే పంది మొహం.